ఏమని చెప్తుందంటే ఒక గూటి పక్షులు ఒక దగ్గర చేరతాయంట. అర్థమైందా? చూడండి, కొన్ని జంతువులు కలిసి ఉంటాయి. నక్కలు ఒకటి, తోడేళ్ళు ఒకటి బ్యాచ్ గా తిరుగుతాయి. కానీ గ్రద్ద కాదు, ఈగిల్ గాని, పక్షిరాజు గాని, సింహం గాని సింగిల్ గా ఉంటది. హల్లెలూయా. దొంగలందరూ అన్నట్టు ఆ దగ్గర చేరతారు. నువ్వు ఎవడైతే సరైన సేవకుడు అనుకుంటావో వాడు ఎవరితో సహవాసంలో ఉన్నాడో తెలిస్తే వాళ్ళు అంచనా వేయచ్చు. నువ్వెవడరా అని చెప్పడానికి ఇంగ్లీష్ లో సామెత ఉంది. నువ్వెవడో చెప్పాలంటే నీ ఫ్రెండ్ ఎవడో చెప్తే చాలట. తిండిపోతాళ్ళు అందరూ ఏం చేస్తారా, ఇవాళ మాగ చేప కొందామా, వంజరూరు చేప కొందామా, నాటుకోడి కొందామా, ఇంకా ఈ నోట్లో మొక్కుండగానే మరుసటి రోజు ఏం అవసరం తిందాం, ఏ కూర కొందాం అని తీరి ఉంటది. ఈ బ్యాచ్ అంతా ఏంటనమాట, తిండి బ్యాచ్. వీళ్ళందరూ దేని గురించి మాట్లాడుకుంటారు? అర్థమైందా? అలాగా బట్టలు బిచ్చోళ్ళు ఉన్నారనుకో, ఊర్లో ఏ మంచి బట్టలు వచ్చినాయి, లేటెస్ట్ బ్రాండ్ ఏ వచ్చింది, లేటెస్ట్ డ్రెస్లే వచ్చినాయి, వీటి గురించి ఆలోచించు. బళ్ళు పిచ్చోళ్ళు ఉన్నారనుకో, కొత్త కొత్త బళ్ళు ఏ వచ్చినాయి, ఏ రేట్లో ఉన్నాయి అని ఆలోచన కల్పించు. ఎవరు పద్ధతులను బట్టి వాళ్ళొక గ్రూప్ గా ఉంటారు. హల్లెలూయా. నీ స్నేహితుడిని బట్టి, నీ సహవాసాన్ని బట్టి నువ్వు ఏ సహవాసంలో ఉన్నావో తెలిసిపోద్ది. అర్థమైందా? ప్యాకెట్ ఆడుకునేవాడు ఏం చేస్తాడు, ప్యాకెట్ గురించి మాట్లాడతాడు. నన్ను ప్యాకెట్కి వెళ్ళండిరా, డబ్బులు పోనీరా, మళ్ళీ లాగలరా, అలాగైతే ఇలాగైతే అని మాట్లాడుకుంటాడు. అర్థమైందా? కాబట్టి ఏ సహవాసం వాళ్ళు ఆ సహవాసంలో ఉంటారు. దేవుని బిడ్డలో అని మనం ఎలా గుర్తిస్తామంటే, ప్రార్థనా పరులు ప్రార్థన మీద, ప్రార్థన అంశాల మీద మాట్లాడుకుంటారు. అటు లోతుల్లో మాట్లాడుతూ ఉంటారు. ప్రార్థనలో ఉండే అనుభవాల గురించి మాట్లాడతారు. ప్రార్థన ఎలా చేయాలో మాట్లాడతారు. ప్రార్థన అంటే ఏంటో మాట్లాడతారు. ప్రార్థన ఎవరికి ప్రార్థన ఆత్మ కుమ్మరింపబడుతుందో మాట్లాడతారు. అర్థమైందా? విజ్ఞాపనకర్తలు ఏం చేస్తారు, విజ్ఞాపన చేసే బిడ్డలుగా ఉంటారు. దే విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫెలోషిప్. వీళ్ళందరూ ప్రార్థన సహవాసంలో ఉండి ఈ అంశాల గురించి మాట్లాడుకుంటారు. ఏ ఏ అంశాల గురించి వాళ్ళు ప్రార్థన చేశారు ఆ అంశాలు నెరవేరడం చూస్తూ ఉంటారు. ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం గురించి ప్రార్థన చేసినప్పుడు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి, ప్రాణాంతకమైన రోగంతో బాధపడుతున్న వాళ్ళకి ఏం జరుగుతుంది? స్వస్థత జరుగుతుంది. కుటుంబ కలహాల్లో ఉన్న వాళ్ళకి, సమాధానం లేని వాళ్ళకి కుటుంబంలో సమాధానం కలగటం ప్రార్థన ద్వారా దేవుడు అయితే కార్యం చేయడం మనము చూస్తూ ఉంటాం. చాలాసార్లు మనం విన్నాం కదా, భర్త పోయి తిరిగాడు, మళ్ళీ ఏమయ్యాడు, తిరిగి మొక్కవైపోయిన కుటుంబం ఏమైంది, ఆర్థిక పరంగా చిదిగిపోయిన కుటుంబాలు, అనారోగ్యంతో ఉన్న కుటుంబాలు ఏమైనాయి. కాబట్టి ప్రార్థన చేసేవాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటారు? ప్రార్థనా పరులు ప్రార్థించే బిడ్డలుగా ఉంటారు. మొదట అనేక అంశాల గురించి ప్రార్థన చేస్తానే అంటారు. హల్లెలూయా. మొన్న ఒక అతను మిషనరీగా ఓ ప్రాంతానికి వెళ్ళాడు. ఆఫ్రికా ప్రాంతానికి వెళ్తే ఆ చర్చ్ పంపించింది. ఒకడు చెప్పాడంట, పలానా రోజున వేసేస్తానని.
టైం చెప్పొచ్చాడు అంటాడు. వేసేద్దామని వచ్చాడు. ఏమైతే చేసేసుకో, నేను మాత్రం దేవుని సేవ చేస్తాను నా ఊపిరి ఉన్నంత వరకు అని. సరిగ్గా రోజు వచ్చాడా, మొత్తానికి ఏమైందో రాలేదు. అడిగాడు, వస్తా ఉన్నా రాలేదే. చాలా మందిని వేసుకొస్తానన్నా అంటే నిజంగా వేసుకొచ్చాను. నీ ఇంటి చుట్టూ 30 మంది ఆజానుబాహువులు ఆపలో ఉన్నారు, మేము నోరు మూసుకుని పోయామని. ఇదే విషయాన్ని ఈ మిషనరీ పలానా దేశం నుంచి ఆఫ్రికా వచ్చి సేవ చేస్తున్నాడు. అదే విషయాన్ని ఆ చర్చి పాస్టర్ గారికి చెప్పినప్పుడు, ఏ రోజున జరిగింది, పలానా రోజున జరిగిందంటే, ఆ రోజున ఆ సంఘంలో ఈ ఆఫ్రికాలో సేవ చేస్తున్న వ్యక్తి గురించి 30 మంది కలిసి ప్రార్థన చేయడం మొదలు పెట్టారంట. సో 30 మంది ప్రార్థన చేసిన దానికి బదులుగా దేవుడు 39 మంది ఎవరిని పంపించాడు, దేవదూతల్ని పంపించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన ఏం చేస్తుంది? మా చిన్నవాడు మా అక్క దగ్గర 50 ఏళ్ల క్రితం ప్రతి పుస్తకం పెద్దక్క ప్రేయర్ చేంజెస్ థింగ్స్ నేను కూడా రాసుకుంటూ ఉండేవాడిని. ప్రార్థన పరిస్థితులను మార్చిన, ఎప్పుడో 52 సంవత్సరాల క్రితం మాట. అప్పుడు విన్నాను ఆ మాట, ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన పరిస్థితుల్ని మార్చేస్తుంది. దానియేలు ముమ్మారు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఒక అద్భుతం జరిగిపోయింది. అతని మీద ఒక భయంకరమైన ఎలిగేషన్ వచ్చినా, అతని సింహాల భూమిలోంచి వేసిన దేవుడు నిర్దోషిగా బయటకు తీసుకొచ్చిన తర్వాత రాజుగారు చెప్పిన మాట ఏంటో తెలుసా? దానియేలు దేవుడే దేవుడు, మరి ఏ దేవుడు లేడు దేశంలో, దానియేలు దేవుడు తప్ప ఇంకోళ్ళు ఎవరన్నా పూజిస్తే వాడిని సింహాల భూమిలో పాడేయమని ఒక శాసనం మార్చాడు. దేవుని బిడ్డలుగా నువ్వు ప్రార్థనా పరుడుగా ఉంటే శాసనము మారిపోతుంది. హల్లెలూయా. చాలాసార్లు బుడిగిగాడు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, అప్పుడు ఆ సమయంలో అది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కి ఏం పోస్ట్ ఇస్తారు? తల్లిదండ్రులు ఎవరన్నా చనిపోతే బిడ్డకి వాళ్ళ చదువుని బట్టి డిగ్రీ అయితే క్లరికల్ పోస్ట్ ఇస్తారు, డిగ్రీ కాకపోతే అటెండర్ పోస్ట్ ఇస్తారు. ఆ సమయంలో అటెండర్ పోస్ట్ కి జాయిన్ అవుతాడనే నమ్మకమే లేదు. మొత్తానికి వీళ్ళు చెప్పారు కానీ ప్రార్థన చేస్తాను, ప్రభువా వీడు అటెండర్ గా ఉండడానికి వీల్లేదు, వీడు చేయడు, వద్దు ప్రభు ప్రార్థన చేస్తే అద్భుతం. అదే సంవత్సరంలో 2017లో అనుకుంటా చంద్రబాబు నాయుడు జీవో ఇచ్చాడు. అర్థమైందా? ఏం జీవో ఇచ్చాడు? ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా క్లరికల్ పోస్ట్కి వెళ్ళిపోవచ్చు, కాకపోతే 5 ఏళ్ళు ఏం చేయాలా? డిగ్రీ కంప్లీట్ చేసుకోండి. మన ప్రార్థన శాసనాలను ఏం చేస్తుంది? మార్చేస్తుంది. హల్లెలూయా. నీ ప్రార్థన ఏం చేయాలా? పరిస్థితులను మార్చాలా. నీ ప్రార్థన ఆ ప్రాంతంలో మార్పు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ మార్పు జరగటం నువ్వు చూడగలిగి ఉండాలి. ఒక అమ్మాయి ఈవినింగ్ అయిపోతుంది, వెళ్దాం అనుకుని ఇంట్లో పని చేసుకునేటప్పటికి పుస్తకాలు తెచ్చుకోవాలి, అక్కడికి వెళ్ళి పొద్దునకి హోంవర్క్ అది చేసుకోవాలి, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి. పెద్ద దూరం ఏం కాదు, ఒక 1/2 కిలోమీటర్ దూరం. అది చిన్న పల్లెటూరు. సాయంత్రం అయితే చీకటి అడిపోతే మరి ఆ ఇంటికి మధ్యలో ఏం ఉండవు. భయపడతానే వెళ్ళింది. చీకటి పడిపోతుంటే సరిగ్గా సగం దూరం వెళ్తాడికి అక్కడ స్తంభం దగ్గర, ఎలక్ట్రికల్ స్తంభం దగ్గర ఒకటి ఫుల్ గా తాగేసి ఉన్నాడు. చూస్తే డౌట్ వచ్చింది ఈ అమ్మాయికి. భయపడతా ప్రార్థన చేసుకుంటా వెళ్ళిపోయింది. అంతే. ఆడు ఏం చేయలేదు, ఆడిని దాటాక ఒక పరుగు అందుకుని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయి, ఏంటో రూపుతో వస్తున్నావు అంటేనే మధ్యలో ఒకడు ఉన్నాడే బాబు, ఆయన చూస్తే చాలా భయం వేస్తుంది, ఫుల్ తాగేస్తున్నాడు, ఏదో చేస్తాడని భయపడ్డాను. ఇంక నేను ఇంటికి వెళ్ళిన పొద్దున్నే వెళ్తాను అందంట. వెళ్ళి ఉండిపో. పొద్దున్న అక్కడి నుంచి వచ్చి చూస్తే
ఏ ప్రాంతంలో అయితే ఎలక్ట్రికల్ పోల్ దగ్గర ఈ అమ్మాయి భయపడింది, అక్కడ ఒక అమ్మాయి చనిపోయిందంట. అందరూ గుమిగూడారంట. ఏమైందంటే ఎవరో అత్యాచారం చేశారు ఈ అమ్మాయి మీద, చచ్చిపోయిందంటే. అప్పుడు పోలీసు వాళ్ళకి చెప్పింది ఈ అమ్మాయి, అయ్యా నేను నిన్న సాయంత్రం నేను ఒక అతన్ని చూశాను, అతనేమో ఎలా ఉంటాడంటే చెప్పింది, ఇలా ఎలా ఉంటాడు అలా ఉంటాడు అని చెప్తే ఆయన పట్టుకున్నారంట. పట్టుకొని 4 తంతాడు, తాగేసి చేశానయ్యా అని ఒప్పుకున్నాడంట. అప్పుడు ఈ అమ్మాయికి ఒక డౌట్ ఉండిపోయింది. ఎస్సీ గారిని అడిగింది, అయ్యా ఆ సాయంత్రం నేను వెళ్ళాను అటేపు, మరి నన్ను ఏమీ ఎందుకు చేయలేదండి అతను, కారణం ఏంటో కనుక్కోండి అంటే ఆయన అడిగారంటే, ఏమయ్యా నేను సాయంత్రం పిల్ల వెళ్ళిందా 6 గంటలకి వెళ్ళింది బాబయ్య, మరి ఏరా ఆ పిల్ల ఎందుకు వదిలేసావురా అంటే, ఆ అమ్మాయిని మీద దాడి చేద్దాం అనుకున్నానయ్యా, ఆ అమ్మాయికి ఇటుపక్కలు అజానుభావులు ఉన్నారని దేవుని స్తోత్రం కలిగినగా. అందుకే ఆయన ఏం చేస్తాడు, he will send his angels to protect you all the time. ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా, మీకు ప్రొటెక్షన్. when you obey the word, when you do according to the word, వాక్యము చెప్పినట్టుగా వాక్యానికి విధేయత విశ్వాసముతో వాక్యాన్ని నువ్వు అమలు చేస్తున్నప్పుడు కార్యాలు జరుగుతాయి. అదవుతుందా? హల్లెలూయా. 4వ అధ్యాయము గలతీయులు 4లో ఏముందిరా, ఏం చెప్తున్నాడు పౌలు? గలతీ సంఘానికి నిన్నంతా అవివేకులైన గలతీయులారా అని మాట్లాడి ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు? మనుషులు గలతీ వాళ్ళకి ఒక్కొక్క క్లాస్ పీకుతున్నాడు ఒక్కొక్క అధ్యాయంలో. నిన్న ఆ విషయం మాట్లాడితే శరీర సంబంధంగా ఆత్మ నుంచి దిగిపోయారేట్రా మీరు అని మాట్లాడి, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు 10వ వచనంలో? మొదట బానే ఉన్నారంట, ముందు రక్షణ బానే ఉంటది మనకి, తర్వాత ఏమైపోతాం, లోకంతో కలిసిపోతాం. దౌర్భాగ్యం ఏంటంటే మన దేశంలో ఎదురు ఉంటదండి, ఎదురు చూడడం కదా. ఈ అమ్మాయి మా చిన్నప్పుడు ఒక సైకిల్ షాప్ పోతాను ఉండేవాడు, ఆ చిన్న కూతురుని ఎదురు తీసుకొచ్చేవాడు. వెళ్తున్నప్పుడు అల్లా పిల్లలు ఎదురొచ్చేది, ఆ చిన్న కూతురు ఎత్తే ఎదురుతో నచ్చుతాను. ఇక్కడ పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే, ఏం చూస్తారట, దినములు మాసములు సంవత్సరములు ఆచరిస్తున్నారు. ఈ మాట ఎందుకన్నాడంటే, ఒకప్పుడు మీరు అలా ఉన్నారు. ఆ అధ్యాయంలో రాయబడింది, దేవుని కాని వారికి, దైవములు కాని వారికి మీరు ఏం చేశారు, వచ్చారు. ఇప్పుడు రక్షణలోకి వచ్చాక మళ్ళీ ఏం చేస్తున్నారు, ఈ రోజు మంచిది ఆ రోజు చెడ్డది. ఒకసారి కాండ్రేగల కడప దగ్గర కాండ్రేగల మీటింగ్కి వెళ్ళాను, 3 రోజుల మీటింగ్ అనమాట. పల్లెటూరులో ఏంటంటే ఎవరన్నా సేవకుడు వస్తే తెలిసిపోద్ది కదా. అక్కడ ఒక ఆయన కట్లు పట్టుకొని వస్తున్నాడు, రైతు కట్లు పట్టుకొని వస్తాడండి, ఆగిపోండి అంటున్నాడు. ఎందుకట, ఆడ కట్లు పట్టుకొస్తే నేను ఎదురెళ్తే, కట్లు ఎదురొస్తే ఏంటంట కాటికి వెళ్ళిపోతాడని, పిల్లి ఎదురొస్తే ఏదైపోద్దని. ఎదురైందా చిన్నవాడు మా అమ్మగారు ఇలాంటి నీ కుడి కన్ను ఎడం కన్ను, నేను రక్షణ పొందుకునే వరకు నాకు ఆ జబ్బు ఉండేది, నిజంగా చెప్తున్నాను. ఎడం కన్ను కొట్టుకోగానే ఆడవాళ్ళకి మంచిది, మగవాడికి చెడ్డ. తెలుసా మీకు? తెలీదా? బల్లి పడితే కుడి వైపు పడితే మంచి పర్లేదు, కానీ ఎడం వైపు పడితే డేంజర్. అందులో సొక్కల బల్లి పడితే మరీ డేంజర్.
ఇవన్నీ మా ఇంట్లోనే నేర్చుకున్నాను నేను చిన్నప్పుడు. కారణం ఏంటంటే ముందు ఎలా ఆత్మ సంబంధంగా తయారయ్యి ఇది జరిగింది 2011లో. ఆ మీటింగ్కి వెళ్ళాను. అన్నాడు, పాస్టర్ గారు ఎదురురా, ఆగిపోండి అంటున్నాడు. మనకు అలాంటివి ఏం లేవయ్యా అనేసి చెప్పేసి వెళ్ళిపోయాను. మీటింగ్ లో బ్రహ్మాండంగా జరిగింది. ఆ తర్వాత సింగపూర్ వెళ్ళాను నేను. బొమ్మ అప్పుడు డబ్బులు ఇచ్చింది సింగపూర్. అప్పుడు సింగపూర్ వెళ్ళాలని ఆశ, నాకు డబ్బులు లేవు చేతిలో. డబ్బులు లేనాడు ఓడెక్కినట్టు. సరే సింగపూర్ తీసుకెళ్ళమని అడిగాను దేవుణ్ణి. ఇంకా అడగటం మానేశాను. అప్పటికి 2 నెలలు 3 నెలల నుంచి అడుగుతున్నాను. సర్లే నీకు ఇప్పుడప్పుడే కాదేమో అని చూరుకుంటే సడన్ గా మా అమ్మ ఫోన్ చేసి డబ్బులు ఇచ్చింది 2011లో. ఎక్కడికి వెళ్ళాను? సింగపూర్. ఒక దేవుణ్ణి అడిగితే శ్రీలంక, సింగపూర్, మలేషియా 3 దేశాలు. కాబట్టి మానవులకు ఉండే బలహీనత ఏంటంటే, పైన నేను నడుస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేశాడు. ఇన్సెక్యూర్ ఫీలింగ్, అభద్రతా భావం. మనుషులు ఏముందో తెలుసా? భద్రత లేని స్థితిలో వాళ్ళ స్థితిగతులు ఉన్నాయని ఒక నడిపింపులో ఉన్నారు. ఎవ్రీ టైమ్ దే ఫీల్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ ఫీల్ ఇన్సెక్యూర్. మాకు భద్రత లేదు, అందుకే ప్రతి దాని మీద ఆధారపడతా ఉంటారు. ఎవరైతే భద్రత లేకుండా ఉంటారో, అలాంటి అనుభవంలో ఉంటారో, వాళ్ళు అన్నిటినీ నమ్ముతారు. అర్థమైందా? దేవుని కృపను బట్టి దేవుని నమ్ముకున్నాం కాబట్టి ప్రతిసారి ఎవరి వైపు చూస్తాం మనం? మిగతా వాళ్ళ వైపు చూడం. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు పోగులు కట్టించుకుంటారు. ఇంటికి ఏం కట్టిస్తారు? దిష్టి కట్టిస్తారు. చేతులకి పిల్లలకి ఏం చేస్తుంది తెలుసా? నేను కొన్ని 100,000 ఆ పోగులు ఇప్పాను, తాళ్ళును. నేను ప్రతి మీటింగ్ వెళ్ళినప్పుడు జరుగుతూ ఉంటది. పల్లెటూరులోకి వెళ్తుంటాం, నల్లతాడు కట్టుకుని ఉంటాడు కింద. మెళ్ళో తాయెత్తులు కట్టమని, తాయెత్తులు కట్టుకొని, ఎక్కడ చేతికి తాయెత్తులు కట్టుకొని ప్రార్థన చేయమనగానే నేను ప్రార్థన చేయడం కలగానే పరిశుద్ధాత్ముడు బోర్డు ఉన్నాయిగా ఇప్పమని వాడు ఎక్కడున్నాయంటే ఇక్కడే ఉందండి అయ్యగారు అని తీసేది. కాదు, ఇంకో దగ్గర ఎక్కడో ఉందంటే నడుము కట్టుకుని ఉండేది. కొన్ని వేలు నేను అవి తీసాను. కారణం ఏంటంటే ఇన్సెక్యూర్ ఫీలింగ్. అర్థమవుతుందా? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు గాడ్ విల్ రివీల్ వాట్ టైప్ ఆఫ్ సిచ్యుయేషన్ దే ఆర్ ఇన్. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో దేవుడు మనకి క్లియర్ గా లేవండి అంటుంది. నేను అంటే కరుణను, ఈ పిల్లను, ఎవరినొకరు ఎతకంటారా అంటారు. ఎంతమంది ఎవరు ఉండేవారంటే రెప్కా వాళ్ళు ఉండేవారు. నేను అనేవాడిని అనమాట పక్కన వాళ్ళని, చూడు అంటే ఇంకోటి ఉండేది. కొంతమంది అనేవారు ఇంటికెళ్ళకి ఇస్తానండి, 5 సార్లు ఇంటికెళ్ళి ఇప్పిస్తారా, ఆ తర్వాత చేస్తాను అనేవాడిని. ఎందుకు వీళ్ళు కట్టుకుంటారంటే, క్రైస్తవులుగా ఉండి దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఎందుకుంటారంటే అభద్రతా భావము. దేవుడు వాళ్ళని ప్రాణం పెట్టిన ఆయన ఏమన్నా చేస్తాడనే ఇంగిత జ్ఞానం లేని ఒక స్థితిలో ఉండడం, అచేతన స్థితిలో ఉండే పరిస్థితుల్లో ఉన్నారు జనం. ఎందుకంటే మనం మీటింగ్కి వెళ్తాం టు బ్రేక్ ఎవ్రీ కైండ్ ఆఫ్ యోక్. ప్రతి రకమైన కాడిని విరచడమే. ఇది చాలా మందికి అర్థం అవుతుంది, కానీ ఆత్మలోకంలో విహరించే వారికి, ఆత్మీయ అనుభవాలు ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి. ఇది చేసిన తర్వాత వాళ్ళు ఫ్రీ అవుతారు. వాళ్ళు చెప్తారు, వాళ్ళు 100,000 సాక్ష్యాలు చెప్పడం మేము ఉన్నాం. అయ్యగారు మీరు ప్రార్థన చేసిన తర్వాత మంచిగా నిద్ర పట్టిందండి, మా ఇంట్లో నాకు నెమ్మది వచ్చిందండి, మీరు ఆరాధన చేస్తున్నప్పుడే ఆరాధనలో నెమ్మది వచ్చిందండి. ఇవన్నీ ఎందుకు చెప్తారంటే, సంతోషం వచ్చిందని ఎందుకు చెప్తారంటే, పరిస్థితులు. ప్రార్థన ఏం చేస్తుంది? అక్కడ పరిస్థితులను పూర్తిగా మార్చేస్తుంది. హల్లెలూయా. అభద్రతా భావం, భద్రత లేదు నాకు అనే ఫీలింగ్. కారణం ఏంటంటే
చూడండి ఆ వచనం చదవండి, తీయండి. 4:10. పదేనా? పదే. దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. 11వ వచనంలో పాపం అంటున్నాడు, మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని కూర్చి. అది దక్షిణలోకి వచ్చారు కానీ కుక్కతో కాకర్లో ఇంకా పాత బుద్ధి. నేను రావడానికి చాలా ఇబ్బంది పడ్డాను స్టార్టింగ్ లో. కొత్తగా రక్షణలోకి వచ్చినప్పుడు పాత విషయాల మీద పోరాటం ఉంటది కొంతకాలం. అర్థమవుతుందా? డిస్టర్బెన్స్ ఉంటది. సాతాను చాలా శోధిస్తా ఉంటాడు. సిగరెట్లు మానేసాక 25 సంవత్సరాలు ఉన్న అలవాటు నుంచి బయటకు వచ్చిన తర్వాత టెంప్టేషన్ తీసుకొస్తానికి ప్రయత్నిస్తామండి వాడు. అర్థమవుతుందా? ఆశ్చర్యం కలిగేలాగా దేవుడు ఏం చేస్తాడు మనకి విడుదల. కాబట్టి చాలా విషయాలు మాట్లాడాడు. ఈ ఒక్క విషయమే మాట్లాడి నేను ముగిస్తున్నాను. మనము ఏ విధంగా ఉండాలో గలతీ సంఘము ద్వారా మనతో పౌలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏం చేయాలా? ఫాలో ద వర్డ్ అండ్ స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రేయర్. ప్రేయర్ అంటే ఇలా మాట్లాడుగానే చూడండి, చాలా మంది స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా మొదలెడతారు. అర్థమైందా? నీ మైండ్, నీ నోరు ఓపెన్ అవ్వకూడదు. ఫస్ట్ నీ హార్ట్ ఓపెన్ అవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి మాటలు అందివ్వాల. అర్థమైందా? ఆయన అందిస్తాడు మాటలు. అప్పటి వరకు వెయిట్ చేయాల. ప్రార్థన మారిపోద్దా? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పరిశుద్ధాత్మ దేవుడు నీకు మాటలు అందించినప్పుడు ఒక అద్భుతమైన రీతిలో, ఓ ప్రత్యేకమైన రీతిలో నీ ప్రార్థన నడుచుకోవాలి. నువ్వు గమనిస్తా ఉంటావు. నీ ప్రార్థన నువ్వే గమనిస్తా ఉంటావు. నీకేం తెలిసిపోద్దో తెలుసా? ఇది నేను చేసే ప్రార్థన కాదు, ఇది నేను చేసే ప్రార్థన కాదు, ఆయన నా ద్వారా చేస్తున్న అద్భుతమైన ప్రార్థన అని. యు నో ద వే ఇట్ గోస్. అది ఏ విధముగా వెళ్తా ఉంటుందో, ఏ మాటలు మాట్లాడాలో, ఏ అంశాల గురించి ప్రార్థన చేయాలో అన్ని జరుగుతూ ఉంటాయి. ఏది నువ్వు మర్చిపోతావో అది జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు వండర్ఫుల్ హెల్పర్. ఆయన అద్భుతంగా పరిశుద్ధాత్మ నా రిమైండర్. తెలుసా నీకు? నా రిమైండర్ ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడే. నేను ఎప్పుడు అలారాలు తెచ్చుకోవడాలు ఏముండవు. ఆ టైంకి ఆయన ఏం చేస్తాడు? ఆయనే రిమైండర్ చెప్పేసి పడుకుంటే ఎగ్జాక్ట్ టైంకి లేపుతాడు అంతే. ఇది తెలిసినప్పుడు మనకి ఆనందం, సంతోషం ఉంటుంది. ప్రార్థనలో ఆయన నడిపింపు నీకు తెలియాలా? కొత్త వరవడి నీకు తెలియాల. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. ఒక ఎమ్మెల్యే దగ్గరికి నువ్వు వెళ్ళావనుకో, ఎలా వెళ్ళావనుకోరా, మొట్టమొదటిసారి ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఆయన అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు, లేకపోతే ఒక కలెక్టర్ గాని, అది ఎప్పుడో మర్చిపోయి నువ్వు అందరికీ చెప్పుకుంటా, ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాను, కూర్చోబెట్టారు, కాఫీ ఇచ్చారు, ఆ పిఏ వచ్చాడు, ఆ ప్యూన్ వచ్చాడు, కూర్చోబెట్టాడు, కాఫీ ఇచ్చాడు, టీ ఇచ్చాడు, టిఫిన్ ఇచ్చాడు. ఆ తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చారు, మాట్లాడాడు నాతో, ధైర్యం చెప్పాడు, నీ పని చేసి పెడతాను, పలానా రోజు రండి అని చెప్పాడు. ఏది కూడా నువ్వు మర్చిపో. ప్రేయర్ అడుగు, ఎవరినన్నా ప్రేయర్ అడుగు, ఏం చేశారో ప్రార్థనలో అడిగి అంశాలే గుర్తుండవు. ఎందుకు? దే డోంట్ హ్యావ్ ఎ స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇన్ దేర్ ప్రేయర్. అర్థమవుతుందా? ప్రార్థనలో కూర్చున్నప్పుడు ప్రేయర్ ఈజ్ ఎన్ ఎక్స్పీరియన్స్. ప్రార్థన అన్నది ఆ రోజు అనుభవం. అది స్పెండింగ్ విత్ ద లార్డ్, దేవునితో గడిపే ఒక అనుభవం. అర్థమైందా? దేవునితో గడిపిన క్షణాల్ని మర్చిపోయే స్థితిలో ఉండేదాన్ని ప్రార్థన అనలేం. అర్థమవుతుందా? ఎవ్రీ డే యుల్ హ్యావ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. అర్థమైందా?
ప్రతిరోజు ఒక ఉన్నతమైన అనుభవాన్ని నువ్వు పొందుకోవాలి. అదే ప్రార్థన. ఈ అనుభవంలోకి వచ్చిన తర్వాత అనేకమైన మార్పులు చేర్పులు నువ్వు ఉన్న ప్రాంతంలో నువ్వు వెళ్ళిన ప్రాంతంలో జరగటం మొదలు పెడతాయి. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన ఏం చేస్తుంది? చేంజెస్ థింగ్స్. ప్రేయర్ changes things. The prayer will change any kind of situation. That's why before going to outside, what you have to do? You have to pray. Before going to the school, before going to the market, before going to anywhere, wherever you go, before going to the outside, you must kneel down and pray. At least you must pray. ఎక్కడికి వెళ్ళినా అందుకే ఈ అలవాటు నాకు పరిశుద్ధాత్ముడు అలవాటు చేశారు. అర్థమైందా? ఈజ్ మై రిమైండర్. ఆయన ఏం చేస్తుంది తెలుసా? ప్రార్థన చేయి. తల్లి ఏం చెప్తుంది ఈ పిల్లకి? వీళ్ళ అమ్మ ఏం చెప్తుంది ఆ పిల్లకి? ప్రార్థన చేయి, శాంజమ్మ ప్రార్థన చేయి. బుడికి గాడికి వాళ్ళ అమ్మ చెప్పింది, ప్రార్థన చేయను నేను దేవుని సమర్పించుంటాడు. చిన్నప్పుడే మోకడేసి ప్రార్థన గుడి 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 ఇలా చేతులేసుకుని ప్రార్థన చేస్తాడు. సో తల్లి ఎలాగ రిమైండర్ ఇస్తుందో లేకపోతే నేర్పిస్తుందో, ద సేమ్ ఎక్స్పీరియన్స్ యుల్ గెట్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. నీ సహవాసం ఎవరితో ఉంటే వాళ్ళు నిన్ను నడిపిస్తారు. అదేందా? ఆయన చెప్తాడు సడన్ గా. మన కంగారు ఎక్కువ కదా, కంగారు ఎక్కువ కదా బయటకు వెళ్ళేటప్పుడు స్పీడ్ గా వచ్చేస్తుంటే ఒకసారిగా ఏం చెప్తాడు? చేసావా ప్రార్థన అనగానే వెంటనే ఏం చేస్తా? ఏ రోజు మర్చిపోం. ఎందుకు? నువ్వు మర్చిపోతావా? నువ్వు మర్చిపోనా నేను ఉంచుకుంటానా? పొద్దున్నే గుర్తు చేస్తాం వెళ్ళేటప్పుడు. అర్థమైందా? అర్థం లేదా? హల్లెలూయా. నీకేమర్థమైంది? నీకు ఒక సహవాసం ఉంది. ఆ సహవాసాన్ని బట్టి ఆ విధంగా నువ్వు హల్లెలూయా